నేను మీ శివ లోకల్ లీడర్ ఛానల్. యాక్చువల్లీ ఏమైందనంటే ఒక రాంగ్ ప్రాపగండా నడుస్తూ ఉంది. భారత్ గ్యాస్ ఏదైతే ఉందో, భారత్ కానీ ఇండియా గ్యాస్ కానీ ఏదైతే ప్రభుత్వం చేపట్టిన 500కి గ్యాస్ అనే ప్రక్రియని జనాలు బాగా మరి ఎలా నమ్మారో తెలీదు. కొంతమంది ఏంటంటే ఇక్కడికి వచ్చి కేవైసీ ముద్ర కోసం మాత్రమే అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కానీ వీళ్ళు మాత్రం ఎందుకు వచ్చారో ఏంటి అనే విషయాన్ని ఒక్కసారి మనం అడుగుదామండి. అమ్మ, ఎందుకు వచ్చినావు వీడికి? ఇప్పుడు చెప్తలేనా? దేనికి కోసం వచ్చినావు? ఇవే గ్యాసులకు ముద్దలు పెడితేనే గ్యాసులు ఇస్తారు అని అన్నారు. 500 గ్యాస్ ఇస్తారు అన్నారు. ఓకే, అందరూ ఒక్కరం కాదు, అందరు చాలా మంది వచ్చిరట 500 గ్యాస్ కోసం అని చెప్పేసి. నీకు చెప్పి ఎవరు చెప్పారు? నీకు ఎవరు చెప్తారు? గ్యాస్ చెప్పారా మీకు? మాకు ఈ ఆఫీసులో సార్ చెప్పిండు. ఫోన్లలో కూడా పెట్టిండు. ఫోన్లలో కూడా పెట్టారు. దాని ద్వారా మేము ఇక్కడ వచ్చి చేస్తాం. మాది బీబీనారు, పడేవి సారు, చిన్నరావుల పెళ్లి, భవన్ల పెళ్లి, చాలా మంది పోయారు సారు. ఇంకా నలుగురు అయ్యారు పొద్దు నుంచి. ఇప్పుడు తమ్ము పెట్టాలని చెప్పి, తమ్ము పెట్టాలంటే ఏదో మీకు గ్యాస్ రాకపోతే, సబ్సిడీ పడకపోతే దానికోసం పెట్టింది. అది మామూలుగా అసలు గ్యాస్ రాను అందరికి రాలేదు. కానీ వచ్చినప్పుడు చెప్తాం స్వామి, దాని గురించి ఏం లేదు ప్రాబ్లం. దేనికి అట్లా చేస్తారు? 12 గంటల దాకా నిలబడ్డ మంది బాగుంటుంది. అప్పటికెళ్ళి వద్దాం పని ఇంటికి పోయినాం వంట చేసుకున్నాం, తిన్నాం. మళ్ళీ ఇప్పుడు వచ్చే కల్లా మళ్ళీ లైనే ఉంది. మరి మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ తీసుకుంటారు. దేనికోసం వచ్చాము, దేనికోసం అప్లికేషన్ చేసుకుంటాను, దేనికోసం పెడుతున్నాను అని చెప్పేసి మీకు తెలిసిందా అసలు ఏంటి అని? గ్యాస్ గురించి 500 వచ్చినాం. మాకు కంపెనీ నుంచి, బీపీసీఎల్ కంపెనీ నుంచి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఓన్లీ బయోమెట్రిక్ తీసుకోమన్నారు. దాని గురించి ఆ బయోమెట్రిక్ మాత్రం తీసుకుంటున్నాం. అది ఎందుకోసము అంటే కరెక్ట్ కస్టమర్కి కరెక్ట్ సబ్సిడీ రావాలన్న ఉద్దేశంతో అది తీసుకుంటున్నాం అంతే. ఇంకా దానికంటే ఇంకా ఎక్కువ ఏం లేదు. కాకపోతే జనాలలోనే వాళ్ళ మధ్యలోనే ఏదో అనుకొని అపోహలు అంతే. దాని గురించి మాకు క్లారిటీ లేదు సార్. దాని గురించి మాకు క్లారిటీ లేదు. ఆ 500 రూపీస్కి ఆ తంబుకు దీనికి ఎలాంటి సంబంధం కూడా లేదు. అయినా దాని గురించి మాకు క్లారిటీ లేదు. క్లారిటీ లేనందుకు దాని గురించి నేను చెప్పలేను. వాళ్ళ అపోహ సార్ అంతా. జనాలు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళే చేసుకొని 500 రూపాయలు ఈ తమ్ము ఉంటేనే 500 రూపాయలకు సిలిండర్ ఇస్తారని చెప్పి జనాలలో అపోహ. వాళ్ళు మాత్రమే మాట్లాడుకొని వచ్చేస్తున్నారు తప్ప అదంతా కరెక్ట్ కాదు. కాదు, అంతే. స్వామి చెప్తుండు నిన్న నుంచి 500 గ్యాస్ గురించి అసలు కాదు ఇది అని చెప్తుండు. ఓకే, ఈ జనాలు ఎట్లా 500 గ్యాస్ అట ఇస్తాడు, ఇది పెట్టనే ఇస్తాడు. 500 గ్యాస్ అని అసలు చెప్పలేదు. ఈ జనాలే జనాలు పేరు చేసుకోమని చెప్పి అంతే. 500 గ్యాస్ ఎలాంటి చెప్పదు అంటే కొంతమంది అంటున్నారు అని చెప్పేసి అని విన్నాం. రైట్ ఓకే. కొంతమందితో మాట్లాడిన తర్వాత దాని గురించి కాదంట అని చెప్పేసి వీళ్ళకి చెప్పారంట. దాన్ని మాత్రమే దాన్ని ఎక్స్టెండ్ ఎవరైతే వచ్చే వాళ్ళు ఉన్నారో, ఇంకా మీరు ఎవరైతే మీరు గ్యాస్ కోసం 500 కోసం అని చెప్పేసి ఎవరైతే ఇంకా మీరు రావాలని అనుకుంటున్నారో, ఓన్లీ కేవైసీ కోసమేనంట. అది గత 6 నెలల దాకా నడుస్తూ ఉంది. ఎప్పుడైనా తీసుకోవచ్చు అంట. మీరు మాత్రం అంది అపోహపడి 500 గ్యాస్ వస్తుందని చెప్పేసి మాత్రం లోపల అనుకోకండి. దీనికి సంబంధం లేదు. 500 గ్యాస్ ఇవ్వడం అనేది ఇంకా ప్రభుత్వం కూడా చేపట్టలేదు. అది ఒకసారి ఆలోచించి ఈ విషయాన్ని మీ చుట్టుపక్కల గ్రామాలకు కానీ, చుట్టుపక్కల ఉన్న గల్లీలో కానీ వ్యక్తులకు కానీ మీరు తెలియజేయండి ఒకసారి. థ్యాంక్ యూ.